తక్కువ ధరకే పెట్రోల్. ఇది సాధ్యమా? దేశంలో ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ల రేట్లు రోజురోజుకు పెరుగుతూ చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు పెట్రోల్ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప కొందరు వాహనాలను ఉపయోగించడం లేదు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై అనేక రకాల మీమ్స్ తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ తీపి కబురు అందించారు. ప్రస్తుతం వెనజులా నుంచి కూడా పెట్రోల్ ముడి చమురును దిగుమతి చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే గతంలో వెనజులాపై 2019లో ఆర్థిక ఆంక్షలు విధించారు. అయితే తాజాగా దీన్ని సడలించినట్లు సమాచారం. దీంతో భారత్ 3 ఏళ్ల తర్వాత తక్కువ ధరకే పెట్రోల్ డీజిళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే రిలయన్స్ దిగ్గజ సంస్థ 3 ట్యాంకర్ల ముడి చమురును అడ్వాన్స్గా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనజులా నుంచి కూడా డెలివరీ ప్రారంభమైనట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు నయారా ఎనర్జీ లిమిటెడ్ వెనజులా నుంచి క్రమం తప్పకుండా ముడి చమురును దిగుమతి చేసుకునేది. అయితే ఈసారి వెనజులా నుంచి రిలయన్స్ సంస్థ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇది జరిగితే రాబోయే 3 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా ముడి చమురుకు ప్రత్యామ్నాయం ఇప్పటి వరకు రష్యా నుంచి భారత్ భారీ రాయితీపై ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఈ తగ్గింపు బ్యారెల్కు కేవలం $2 తగ్గింది. వెనజులా నుంచి భారత్కు బ్యారెల్కు $8 నుంచి $10 తగ్గింపుతో ముడి చమురు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వెనజులా ముడి చమురు ఎగుమతి చేసే దేశాల సంస్థ అయినటువంటి ఈ ఒపెక్లో సభ్య దేశంగా కూడా ఉంది వెనజులా. ప్రస్తుతం వెనజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో వెనజులా నుంచి చవకైన చమురు లభిస్తే మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతాయి. దీంతో భారతీయ రిఫైనరీలు లాభపడతాయి. ఇది అంతిమంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. భారీగా పెరిగిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ చమురు ఒప్పందంతో ధరలను తగ్గించేలా కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల తాయిలాల మాదిరిగా ఉపయోగించుకొని లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.